ఫస్ట్ సెషన్ జాయిన్ అవ్వాను. జాయిన్ అవ్విన నెక్స్ట్ ఆ నైటే ఫస్ట్ మా చర్చ్ పోస్టర్ డిజైన్ చేశాను. తర్వాత మా బావగారు షాప్ డిజైన్ చేశాను. తర్వాత ఇంకా వరుసగా పోస్టర్ డిజైన్స్ అన్ని చేస్తున్నాను. ఓకే. ఆ! నేను ఇలాగా వెళ్ళి ప్రతి ఒక్కరికి వెళ్ళి ఇలాగా ఇన్స్టా చూస్తున్నప్పుడు రీల్స్ చూస్తాను కదా మేడం. ఆ! వాళ్ళది కాంటాక్ట్ తీసుకుని కాల్ చేస్తున్నాను. హాయ్ సార్, నేను ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తున్నాను. మీరు ఎక్విప్మెంట్ ఏమైనా ఉందా సార్ చెప్పండి. నేను హ్మ్. ఇలా వర్క్ చేస్తున్నానని చెప్తుంటే మేడం వాళ్ళు నాకు ఇస్తున్నారు. హ్మ్. ఫస్ట్ మన స్కిల్ చూస్తారు కదా. ప్రీవియస్ అవును. పోస్టర్స్ ఉంటే పెడుతుంటే వాళ్ళు వద్దని చెప్పినా సార్ ఒక్కసారి జస్ట్ నా స్కిల్ చూడండి, మీకు నచ్చితే తర్వాత నన్ను కాంటాక్ట్ అవ్వండి అని చెప్తున్నాను మేడం. హ్మ్. అలాగా నేను ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చాలా వస్తున్నాయి మేడం. మొన్న మీరు లాస్ట్ వీక్ ఇచ్చారు కదా, నాకు వీడియో చేయమన్నారు. నాకు కుదరలేదు ప్రమోషనల్ వీడియో చేయడానికి. హ్మ్. ప్రతి ఒక్కరు కూడా ముందైతే వద్దన్నారు. నాకైతే షార్ట్ ఫిలిం సైకో థ్రిల్లర్ మూవీ అంట. హ్మ్. నాకు టైటిల్ ఇమ్మని ఇచ్చారనమాట, గులాబీ అని. ఓకే. ఆహా! మీరు ఆ! ఇచ్చిన ప్రాజెక్ట్ లోనే కి షార్ట్ ఫిలిం చేసే వాళ్ళకి ఖాళీ లేక ఇలా ఇచ్చారంట మేడం. మేడం చాలా బాగుంది, ఇంకేమైనా ఎక్విప్మెంట్ ఉంటే చెప్తాను మేడం అని చెప్పారు. ఓహ్! సూపర్. ఓకే. హ్మ్. ఇంకోటి ఏంటంటే మేడం, నేను ఇక్కడ ఒక ప్రింటింగ్ హ్మ్. వాళ్ళతో నేను డీలప్ అవ్వాను. ఎలా అంటే సార్ హ్మ్. నేను ఇలా ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తున్నాను, నాకు ఫ్లెక్సీలు కావాలన్నా, విజిటింగ్ కార్డులు కావాలన్నా, నాకు హ్మ్. ప్రింటింగ్ కావాలి అంటే హ్మ్. వాళ్ళు ఇస్తారన్నారు మేడం. అలాగా నేను అలా కూడా చేసి పంపుతున్నాను. విజిటింగ్ కార్డ్స్ ఓహ్! ఏంటి, ఫ్లెక్సీలు ఏంటి, ఓకే. ప్రింటులు అలా తీపించేసి పంపిస్తున్నావు. ఆ ప్రింటింగ్ తీసేసి పంపించేస్తున్నాను మేడం. వెరీ గుడ్. ఓకే. ఆ! స్కూల్ లేబుల్స్ ఉంటాయి కదా మేడం, స్టిక్కర్స్. ఆ! ఆ! అసలు థాట్ రాలేదు. మన స్కార్వి ప్రమోషనల్ వీడియోలో పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు ఫస్ట్ ఎవరు స్టార్ట్ అవును. చేశారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా. వాళ్ళ బట్టే మొత్తం అందరూ కూడా స్టార్ట్ చేసాం. యాహ్! నేనైతే ఒక 10 మెంబర్స్ కి మేడం 10 మెంబర్స్ చేశాను. హ్మ్. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే ఆదిత్య ఆయనంట ఫోటోగ్రఫీ అంట మేడం. హ్మ్. ఆయన ఫోటోగ్రఫీ అయ్యుండి నన్ను అడుగుతున్నారు, లోగో డిజైన్ చేయండి మేడం ఒకసారి చూస్తాను ఓకే. అని చెప్పేసి అంటున్నారు మేడం. చావాడలో అన్ని చాలా ప్రింటింగ్ ప్రెసెస్ ఉంటాయి కదా మేడం. వన్ ఆఫ్ హ్మ్. ది హ్మ్. అది కూడా ఒక హైదరాబాద్ సిటీ లాంటిది హ్మ్. చెప్పాలంటే. అది కూడా అవునవును. మీకు అవును. మీకు తెలిసింది కాదు అది మీ అది నాకే చెప్తుందంతే. సారీ. ఇది అది మీరు ఆ! పెరిగిందంతా అక్కడే ఉంది. హ్మ్. అది అక్కడి నుంచి కాల్ చేసి నాకు మేడం ఒక పోస్టర్ కావాలి ఆ! నాకు అని చెప్పేసి అన్నారు. ఆయన ఏం ఆ! చెప్పలేదు మేడం, జస్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆయన పేరు, నేను ట్రైనర్ ని, హ్మ్. అడ్రస్ కూడా ఇవ్వలేదు, ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ హ్మ్. అని చెప్పేసి ఇచ్చారు మేడం. ఓకే. నేను ఇమేజెస్ అన్ని ఇచ్చేసి ఆయన పెట్టాను. హ్మ్. నిజంగా ఆయన అన్నారు మేడం, నేను ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంతలా ఇస్తారని, చాలా థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి ఆయన అనేటప్పటికి నాకు చాలా హ్యాపీ అనిపించింది మేడం. ఒక స్కిల్ ఉంటే మనల్ని ఎక్కడి నుంచి అయితే అప్రోచ్ అవుతారనమాట అనిపించింది. కరెక్టే కదా మరి. హ్మ్. దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ స్కార్వి మేడం. యెస్. బికాస్ ఆఫ్ యూ మేడం అండ్ అజయ్ సార్.